డైరెక్టర్ గారు శేష్ మాధవ్ గారు చెప్పిన విధంగా ఏదైతే ఈవేళ ఇక్కడ ఆరంభమైనటువంటి నిర్కా దేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా వెలుగొందాలి. ఇవాళ దీని పరిధి కేవలం పొగాకు నుంచి, పొగాకు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో లేకపోతే పండేటువంటి పంట కాదు, చాలా క్లుప్తం, దాని పరిధి చాలా లిమిటెడ్ పొగాకు. ఇవాళ మిగతాది ఏదైతే ఉందో మిర్చి కానీ, పసుపు కానీ, అశ్వగంధ కానీ, ఆముదం, ఇవన్నీ కూడా మిర్చి పసుపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద కమర్షియల్ క్రాప్స్. ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ తీసుకొచ్చి ఈవేళ టొబాకోకి 4 పంటలను కూడా యాడ్ చేసి ఈవేళ పెట్టినటువంటి సంస్థ. దీనికి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఇంకా 2-3 డిపార్ట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కూడా మాకు కొంత అసిస్టెన్స్ అవసరమని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను కేంద్రం నుంచి ఏ పోర్ట్ఫోలియో నుంచి ఏ విధమైనటువంటి సహకారం అవసరమైనా నాకు ఫోన్ ద్వారా తెలియపరిచినా, రాతపూర్వకంగా తెలియపరిచినా, మీరెవరు కూడా ఢిల్లీ రాకుండానే మీ పని పూర్తి చేసేటువంటి బాధ్యత నాది. నా పూర్తి సహాయ సహకారాలు వీళ్ళని ఎవరిని కూడా మరీ ఇంపార్టెంట్ అయితే కాబట్టి మీరు ఢిల్లీ రావక్కర్లేదు, నాకు పని అప్ చెప్పండి, నేను నాకు కొంత టైం ఇవ్వండి అని అడిగి నేను ప్రతి చిన్న ఇష్యూ కూడా నేను పర్స్యూ చేసుకుంటాను. ప్రతి చిన్న విషయం. నిన్న కాక మొన్న మీరు టీవీలో చూసుంటారు, IIT-JEE ఎగ్జామినేషన్స్ పిల్లలకి కొంతమంది చూసుంటారు. 29, 30లో 29 ఒక ఎగ్జామ్ ఉంది, 30 ఒక ఎగ్జామ్ ఉంది. 2 పరీక్షలు రాయాలి స్టూడెంట్స్. మా జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థల్లో 29 ఎగ్జామినేషన్ సెంటర్ కార్గిల్ ఇచ్చారు. కార్గిల్ 30 ఎగ్జామ్ అదే స్టూడెంట్కి రాజమండ్రి ఇచ్చారు. అంటే ఆ పిల్లోడు కార్గిల్ నుంచి వచ్చి ఇక్కడ రాయాలి. వాళ్ళు స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి మాట్లాడితే రెస్పాన్స్ పోకపోతే నేను డైరెక్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆఫీస్కి వెళ్ళాను. 2 గంటల్లో పని పూర్తి చేయించి మొత్తం ఆ కార్గిల్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించి వాళ్ళకి రాజమండ్రి అలర్ట్ చేయాలి. అంటే పిల్లోడు ఒక సంవత్సరం 11 మంది స్టూడెంట్స్. ఎందుకు మేము ఆ విధంగా పనిచేస్తామంటే మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి మేము ఏం పని చేసామనేది ప్రతి 15 రోజులకి రివ్యూ ఉంటుంది. మేము ఫీల్డ్ నుంచి వచ్చాం, మేము గాడిలోంచి నాయకులు కాదా. 36-35 సంవత్సరాలు జెండా పట్టి తిరిగి, సందుగొందుల్లో తిరిగి, గ్రామాల్లో తిరిగి, వీధిలో తిరిగి మా గురువులు మమ్మల్ని అలా తయారు చేశారు. వీర్రాజు గారి లాంటి నాయకులు, కార్యకర్తలు ఇళ్లలో కూర్చోలేదు ఎప్పుడు. కాబట్టి ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో ఏ విధంగా ఇటువంటి సంస్థలకు సహకరించాలన్నా, ఎవరికి ఏ విధమైన సహకారం ఉండాలన్నా మేము ఢిల్లీలో ఎప్పుడు రెడీగా ఉంటాం. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు మీ యొక్క సహకారాన్ని మాకు తెలియజేయవచ్చు, మీకు ఇబ్బందిని తెలియజేయవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ నిర్కా సంస్థ అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో నా వంతు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అనేటువంటి హామీని సభాపూర్వకంగా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆహ్వానాన్ని అందించి ఈ కార్యక్రమానికి చేసి ముఖ్యమైనటువంటి హామీ ఈరోజు చూస్తున్నట్లయితే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నట్లుగా డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనేటువంటిది ఏ క్రాప్ అయినా సాధించామంటే అది పొగాకులో సాధించాం సార్ మొట్టమొదటిసారిగా. మరి మీ ఆశీస్సులతో మిగతా క్రాప్స్లో కూడా అటువంటి రీసెర్చ్ ఉండి రైతులకు అటువంటి టెక్నాలజీని అందించి అక్కడ కూడా డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనేటువంటి కాన్సెప్ట్ను మేము చేకూరుస్తామనేటువంటి విషయాన్ని అభినందిస్తూ మరొకసారి మీరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Now I request the Honorable Director NIRCA to felicitate the Honorable Chief Guest of today's program.